బీపీ షుగర్ అదుపులో ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని ప్రముఖ న్యూరాలజీ వైద్యులు నటరాజ తెలిపారు. పక్షవాత లక్షణాలు కనిపిస్తే సంబంధిత పేషెంట్కు గోల్డెన్ అవర్లోనే ట్రీట్మెంట్ ఇస్తే స్వాతనం లభిస్తుందన్నారు. గుంటూరు బ్రాడేపేట సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ మీటింగ్ హాల్లో డయాబెటీస్ నిరోధక మాసం సందర్భంగా ఆదివారం మెదడు నరముల ఉచిత వైద్య సలహా శిబిరం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ నటరాజ వీడియోతో మాట్లాడుతూ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలను వివరించారు. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెల్లడించారు. సమతుల్య ఆహారం, వ్యాయామం, కంటి నిండా నిద్ర లాంటి నియమాలు పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫౌండర్ డాక్టర్ టి సేవాకుమార్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్, వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ నటరాజ్, న్యూరాలజిస్ట్, కొత్తపేట, గుంటూరు. సో ఈ సమాజంలో మనకు బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా ఇబ్బంది పెట్టే విషయం. దీని ప్రధాన కారణం ఏంటంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, తర్వాత ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, సెడెంటరీ లైఫ్, ఇవన్నీ అనమాట. సో ఈ ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఈ షుగర్లో వచ్చే సమస్యలను నివారించాలనుకుంటున్నాను. ఈ షుగర్ ఎక్కువ కావడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో రక్తం చిక్కదనం అయిపోయి రక్తం గడ్డగట్టే అవకాశం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువగా 50 ఏళ్ళకు పైబడిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ కుటుంబ యజమాని ఉంటారు. సో బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వాళ్ళు మంచాన్ని పడిపోయి, కాలు చేయి పడిపోయి, మాటలు రాక, ఇట్లాంటి సమస్యల వల్ల వాళ్ళు కుటుంబ పోషణ ఇబ్బంది అయిపోయి ఫ్యామిలీ ఇబ్బంది పడడం జరుగుతుంది అనమాట. దీంతో పాటుగా వెన్నుపూస కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాళ్ళు చేతులు కూడా సచ్చుపడి తిమ్మిలు రావడము, కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది అనమాట. ఈ షుగర్ మనం కంట్రోల్ చేసుకోగలిగితే బ్రెయిన్ స్ట్రోక్ని, తర్వాత వెన్నుపూస సమస్యల్ని, ఈ నరాల సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ బ్రెయిన్లో రక్తం గడ్డగట్టినప్పుడు మనం 4 గంటల లోపల రాగలిగితే బ్రెయిన్ రక్తం కరిగించేది చాలా మందులు ఉన్నారనమాట. సో కరిగించడం వల్ల మామూలు ప్రవాహం జరిగిపోయి ఈ బ్రెయిన్ స్ట్రోక్ నుంచి మళ్ళీ మామూలు మనుషులు అవి మళ్ళీ మామూలు పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ప్రతి నిమిషానికి 20 లక్షల కణాలు దెబ్బతింటుంటాయి నరాలు, రక్తం గడ్డగట్టడానికి. సో టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటాం అనమాట. సో ఈ లక్షణాలు ఏవైనా కానీ బీ ఫాస్ట్ ఉండటం స్ట్రోక్ లక్షణాలు. బీ అంటే బ్యాలెన్స్ అనమాట, కళ్ళు తిరిగి పడిపోవడం, నడక తేడా రావడం కానీ. ఈ అంటే ఐ సమస్యలు, అంటే కంటి చూపు తగ్గిపోవడం కానీ సడన్గా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఒక వస్తువు రెండుగా కనిపించడం కానీ. ఎఫ్ అంటే ఫేస్ అనమాట, మూతి వంకర పోవడం కానీ. ఏ అంటే ఆమ్, చెయ్యి సచ్చుపడడం కానీ. ఎస్ అంటే స్పీచ్, మాట తరబడి. ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కూడా వెంటనే సడన్గా వచ్చినప్పుడు స్ట్రోక్గా పరిగణించి వెంటనే డాక్టర్ని సంప్రదించగలిగితే మన స్కాన్ తీసేసి రక్తం గడ్డగట్టింటే దానికి మనం రక్తం కరిగించే మంది ఇవ్వడం వల్ల వెంటనే రికవర్ అయిపోయి వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేసి